హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో చాలా రోజుల తర్వాత, అంటే చాలా చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ క్యాప్షన్ బట్టి. యాక్చువల్లీ ఇది ఎప్పుడో పెట్టాలి, బట్ నాకు ఎడిట్ చేయాలన్న ఇంట్రెస్ట్, ఓపిక రెండు పోయినాయి అనమాట. ఎందుకు రీజన్ అంటే, నాకు ఫోన్ పోయిందండి. నా ఫోన్ పోయిన దాని తర్వాత నేను మధ్యలో కొన్ని వీడియోస్ అనేది పెట్టాను. బట్ నాకు కొంచెము ఎందుకో తెలీదు, ఆ ఇంట్రెస్ట్ అనేది పోయింది. అప్సెట్ అయ్యి ఉండే కూడా, కొంచెం మైండ్ కూడా డిస్టర్బ్ అయ్యి ఉండే. సో నేను ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఏదన్నా మధ్యలో ఏదన్నా అడ్డంకి వచ్చినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది కదా. సో నాకు అదే అనిపించింది. సో ఎలాగో చాలా వీడియోస్ ఉన్నాయండి ఎడిట్ చేసి పెట్టడానికి, తీయాలంటే కూడా చాలా తీయొచ్చు. ఆ ఇంట్రెస్ట్ అనేది పోయింది. అందుకే నేను ఇక అసలు వీడియోస్ పెట్టాలా వద్దా అన్న థాట్లోనే ఉండిపోయాను. ఎనీవే ఈరోజు నాకు టైం దొరికింది. సో ఈ మన ఆషాఢంలో గోరింటాకు సెలబ్రేషన్స్ తోటి ఈ వీడియోతోటి స్టార్ట్ చేద్దామనేసి, ఎడిట్ చేసి పెడదామనేసి నేను ఇవాళ స్టార్ట్ చేశానమాట. సో అనుకోకుండా జరిగింది. స్కూల్లో కూడా సడన్గా అసలు సెలబ్రేషన్స్ అనేది ప్రతి ఇయర్ జరుగుతుంది, బట్ ఇంత దగ్గర నుండి నేను ఎడిట్ చేస్తున్నప్పుడు ఆహా ఇంత బాగా జరిగిందా అనిపించింది. అలాగే డెకరేషన్స్ అయినా, ఆ పూజ చేయడం అయినా, ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో అదొక ఫీలింగ్ ఉంటుంది నిజంగా, గోరింటాకు పెట్టుకోవడము, అలాగే పిల్లలతో అందరితోటి కలిసి మన స్కూల్లో ఆ వాతావరణమే వేరుంటుంది. సో ఇక్కడ మా టీచర్స్ అందరు కూడా గ్యాదర్ అయిపోయాము. సో పూజ జరుగుతున్న టైంలో అందరము అలాగే చూస్తున్నాము. ఇక్కడ నేను అయితే షూట్ చేయలేదు, ఇక్కడ మా సార్ వాళ్ళే షూట్ చేశారు. ఇంత బాగా అయితే నేను షూట్ చేయలేనండి. సో పక్కన చూస్తున్నారు, నేను కనబడుతున్నా అక్కడ. కొన్ని క్లిప్స్ మాత్రమే నేను షూట్ చేశాను. ఎందుకంటే ఇది లేడీస్ ఫంక్షన్ కాబట్టి మనం ఎక్కువ ఇందులో ఇన్వాల్వ్ ఉండాలి అనేసి నేను అక్కడక్కడ మాత్రమే కనిపించాను. మిగతా చోట్లలో మాత్రమే తక్కువ కనిపించాను అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది పూజ, అలాగే దంచడం కూడా స్టార్ట్ అవుతుంది. కొన్ని ఫొటోస్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి కదా. ఫొటోస్ అంటే మనకు కొంచెం ఉంటుంది, స్టేటస్గా పెట్టుకోవడం అయినా, రీల్స్లో పెట్టుకోవడం అయినా. సో కంపల్సరీ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఏదైనా. సో ఇక్కడ గోరింటాకు రుబ్బడం జరుగుతుంది. సో మా మేడమే నూరేది. సో ఇక్కడ రుబ్బుతుందనమాట. నూరేది అని అంటారు తెలంగాణ యాసలో అయితే. కొంచెం ఆ వర్డ్ ఏమన్నా అనుకుంటారేమో అనేసి నేను మళ్ళీ చెప్తున్నా. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ పిల్లలకు పెట్టడం కూడా జరుగుతుంది. సో చూడండి. సో చూసారు కదా అండి, ఎంత బాగా పెట్టించుకుంటున్నారో పిల్లలు. చిన్న పిల్లలు అంటే నర్సరీ దగ్గర నుంచి 10th క్లాస్ ఆడపిల్లలు మొత్తం అందరం ఇలా వరండాలో కూర్చొని అందరికి పెట్టేశామన్నమాట, టీచర్స్ అందరము. సో వాళ్ళ పెట్టిన దాని తర్వాతనే ఇలా టీచర్స్ అందరం కలిసి కూర్చొని
మేము గోరింటాకు పెట్టేసుకున్నాము. నిజంగా అండి ఆ రోజు అయితే గుడ్ వైబ్ స్టార్ట్ అయినాయి మా స్కూల్లో. ఇట్లా రిలాక్స్గా కూర్చొని గోరింటాకు పెట్టుకోవడం అంటే మనం ఎక్కువ ఇంట్లోనే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాం కదా. స్కూల్లో అంటే ఇలా అసలు మనము అసలు టైం స్పెండ్ చేయలేం కదా. సో రిమైనింగ్ టైంలో కూడా వర్క్ అనేసి ఇంకేదన్నా పార్టీస్ అయినా ఏదైనా కూడా మనకు ఎక్కువ ఫ్రీగా ఉండలేం కదా. సో ఇది మాత్రం నాకైతే భలే అనిపించింది ఆ గోరింటాకు సెలబ్రేషన్స్ అప్పుడైతే మాత్రము. నేనైతే రీల్స్లో కూడా పెట్టేశానండి. రీల్స్ ఎందుకు పెట్టానంటే అది కొంచెం వీడియో కాబట్టి మనం జస్ట్ సాంగ్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. బట్ ఇది అలా కాదు కదా. సో ఫుల్ వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, అన్నీ చేయాలి కాబట్టి ఇంత లేట్ అయిపోయింది. సో మీరు ఎవరైనా కనుక నా ఇన్స్టా ఐడి ఫాలో కాకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి, కంపల్సరీ ఫాలో కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. ఇందులో ఎప్పుడైనా లేట్ కావచ్చు కానీ ఇన్స్టాలో మాత్రం కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. షార్ట్ వీడియోస్లో అయినా కూడా, లేదంటే రీల్స్ అంటే మనం సాంగ్స్ పెట్టుకొని అయినా కూడా నేను యాడ్ చేస్తూనే ఉంటాను. సో తప్పకుండా అందులో కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఇక్కడ మా ఫోటోషూట్ అనేది జరుగుతుంది. సో అందరం పెట్టేసుకున్న తర్వాత అలా ఒకసారి మా హ్యాండ్స్ని చూపెడుతున్నాం అనమాట. సో చెప్పాను కదా కంపల్సరీ ఫోటోషూట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు మెమొరీస్ అన్నమాట. ఎప్పుడైనా మెమొరీస్గానే మనము ఇట్లా చూయించుకోవడానికైనా కూడా చూపెట్టుకోవడానికైనా కూడా మనకు ఒక మెమొరీగా ఉండిపోతుంది కాబట్టి సో ప్రతి ఒక్క వీడియో ఫోటో అయినా కూడా చాలా క్లియర్గా మంచిగా ఆ రోజు తీయించుకున్నాం అనమాట. సో ఇక్కడ పిల్లలది కూడా ఫోటోలు వీడియోలు కూడా తీసాము. అది కూడా మీకు ఇప్పుడు చూపెడతాం చూడండి. సో కదా మనకంటే ఫస్ట్ వాళ్ళే ఉంటారనమాట. సో వీళ్ళందరూ హ్యాండ్స్ కొందరు లేట్గా ఉంచుకున్నారు, కొందరేమో తీసేశారనమాట. కొందరు ఉంచుకోరు కదా ఎక్కువ మాత్రము. సో మాకంటే ఎక్కువ మా స్టూడెంట్సే బాగా ఇంట్రెస్ట్గా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజైతే. అలాగే కొంతమంది తొందరగా తీసేశారు, కొంతమంది ఉంచుకున్నారు. ఇక్కడ చూడండి ఫొటోస్ తీస్తాను వీడియోస్ తీస్తానంటే లేదు నాది 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 అని చెప్పేసి ఒకరి చేతుల మీద ఒకరు పెట్టుకుంటూ ఇక్కడ ఫైటింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో అలా జరిగిందనమాట. సో ఇక్కడ ఆల్రెడీ క్లాస్ బై క్లాసెస్ అలాగే క్లాస్ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ తోటి కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా తీయించుకున్నారు. ఇక్కడైతే నేను డైరెక్ట్ వీడియోస్ అనేది పెట్టేస్తున్నాను. ఫొటోస్ అంటే కొంచెం లేట్ అయిపోతుంది, వెతుక్కుంటూ పెట్టాలి కాబట్టి. సో ఇక్కడ ఇందులోనే డైరెక్ట్ వీడియోస్ ప్లస్ ఫొటోస్ ఇందులోనే జరిగాయి. సో ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో అవే అనమాట ఇవన్నీ. ఎలా అనిపించిందండి మా స్కూల్లో జరిగిన ఆషాఢం గోరింటాకు సెలబ్రేషన్స్? తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా చాలా వీడియోస్ అనేది నేను పెడుతూనే ఉంటాను. మా స్కూల్లో జరిగినవి, నా పర్సనల్గా జరిగినవి, అలా అన్నీ వస్తూనే ఉంటాయి. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కానీ రావడం మాత్రం పక్కా. ఓకే, సో ఇది సినిమాలో డైలాగే, కొంచెం మన దాంట్లో కూడా వాడదామనేసి వాడేసా. ఇంకా ఇంతేనండి. మీకైతే నచ్చింది అని నేనైతే 100% అనుకుంటున్నా. కంపల్సరీ అయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇంత ముందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ కాకుండా నా ఛానల్ని వదిలేయకుండా అలాగే ఉన్నారు. సో వాళ్ళకైతే నేనైతే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే కొందరు ఛానల్లో అయితే ఏమి వీడియోస్ పెట్టట్లేదు, వ్లాగ్స్ చేయట్లేదు అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నేనైతే లక్కీ అండి, నా సబ్స్క్రైబర్స్ మాత్రము ఇంకా ఎలా ఉన్నారో అలానే ఉన్నారు, ఇంకా యాడ్ అయ్యారనమాట. సో మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్, టేక్ కేర్.